శ్రీకృష్ణ భగవాన్కి జై. భగవద్గీత 3వ అధ్యాయము 35వ శ్లోకం నుంచి చదివి వినిపిస్తాను. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మంచిదైనను కొంత చేసి విడిచిపెట్టిన జ్ఞానయోగము ఫలము ఎన్నటికీ ఇయ్యజాలదు. దానికంటే ఇంద్రియములకు అలవాటు గల కర్మయోగము కొంత అంగవైకల్యము కలిగినను ఎప్పటికైనా ఫలమును వసగును. కావున కర్మయోగమే అపాయము లేనిది, జ్ఞానయోగమునకు అపాయం సూచనలు ఉన్నాయి. అర్జున ఉవాచ అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్షేయ బలాదినా నియోజితః. కృష్ణ, మనుష్యుడు విషయములను అనుభవించవలెనని కోరకున్నను దేనిచే ప్రేరేపింపబడి బలాత్కారముగా కూర్చబడినట్లు కూడని విషయములను అనుభవించుటయును పాపమును చేయుచున్నాడు. దానికి కామయేషః క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజోగుణం వలన కామం పుట్టును, దీనికి ఎంత అనుభవించినను తృప్తి లేదు. ఇదే అడ్డగింపబడి కోపముగా మారి ఘోర పాపములను చేయించును. ఇది జ్ఞానికి ముఖ్యమైన శత్రువు. ధూమేన వ్రియతే వహ్నిః యదాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భః తదా తేనెదమావృతం. పొగచే నిప్పును, మురికిచే అద్దమును, మావిచే గర్భస్థ పిండమును కప్పబడి ఉన్నట్లు ఈ కామముచే నీ చేతన సముదాయమంతయు కప్పబడి ఉన్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఆత్మజ్ఞానము ఈ రీతిని ఆశగల దుర్లభ విషయములను అపేక్షించు కామమనబడు అనాది శత్రువుచే ఆవరింపబడి ఉండును. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. కామము జ్ఞానేంద్రియములను, బుద్ధిని బట్టి జీవుని జ్ఞానమును కప్పి అతనిని స్వాధీనపరుచుకొని జ్ఞానమును కలుగనేయక విషయలోలని గావించుచున్నది. తస్మాత్ త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కాబట్టి నీవు ఆత్మస్వరూపమును, దాని వివేకమును తెలియనేక ఆటంకపరచునట్టి ఆ పాపిష్టి కామమును ముందుగా ఇంద్రియములను నియమించి పూర్తిగా విడిచిపెట్టుము. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. జ్ఞానమును చెరుచుటకు ఇంద్రియములు ప్రధానులు, వాటికంటే గొప్పది మనస్సు, దానిని మించినది విపరీత బుద్ధి, వీటన్నిటినీ మించినది ఆ కామము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఇట్లు జ్ఞానయోగమును చెరచుటలో కామమును బుద్ధి కంటెను గొప్పదిని ఎరింగి మనస్సును బుద్ధితో కర్మయోగమునందు నెలకొల్పి ఈ కామము అనుడు ప్రబల శత్రువును నశింపచేయుము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగ నామ తృతీయోధ్యాయము. జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయము పూర్తి చేసుకున్నాము. మిగతా వీడియోలో వచ్చే వీడియోలో 4వ అధ్యాయం మీకు చదివి వినిపిస్తాను.
ఇట్లా మీకు చదివి వినిపిస్తున్న ఈ భగవద్గీతను ధర్మో రక్షతి రక్షిత అనుకుంటూ 10 మందికి షేర్ చేయండి, సత్సంగాన్ని పెంచండి, భగవద్గీతను పెంచండి. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతి రక్షిత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓమేరా.